హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే మన ఎంబెడెడ్ సిస్టమ్స్లో డేటా ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ అనేవి వేటి మీదన మనకి ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనేది ఈ టాపిక్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఇది ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది 5th సెమిస్టర్ ఈసీ వాళ్ళకి అలాగే ఈసీఐఏ వాళ్ళకి ఇద్దరికీ కూడా ఈ టాపిక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనం వచ్చేసరికి ఏంటి అంటే ఈరోజు తెలుసుకునే టాపిక్ ఏంటి, డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ మీద ప్రోగ్రామ్స్ అనేవి ఎలా రాస్తాము అనేది తెలుసుకుందాం. సో మెయిన్ ఎవరైనా సరే కొంతవరకు చెప్పాలి అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ నేర్చుకునే ముందు కొంతవరకు మనకి ఏంటి అంటే మైక్రో కంట్రోలర్స్ అనేది తెలియాలి. అది ఐడియా ఉంటే మాత్రం ఇది ఈజీగా చేయగలం. మైక్రో కంట్రోలర్ తెలియకపోతే మళ్ళీ ఏంటి అంటే కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. కొంచెం మైక్రో కంట్రోలర్ ఐడియా ఉన్న వాళ్ళు ఇది ఈజీగా చేయగలుగుతారనమాట. ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మీరు చూసినట్టయితే మూవ్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో నేను డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అంటున్నాను కదా, మరి డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నప్పుడు మనం కన్ఫామ్గా డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటే డేటాని మనం ట్రాన్స్ఫర్ చేయాలి. దేంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు అంటే మూవ్ అనమాట. మూవ్ అని వాడతాం. డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఏ వర్డ్ వాడాలి, మూవ్ అనేది వాడాలి. సో అందుకే మూవ్ అనేది వాడాను. నార్మల్గా అయితే మనకి మైక్రో కంట్రోలర్ స్టార్ట్ ఎండ్ అని ఉంటుంది అవునా. మైక్రో కంట్రోలర్లోకి వచ్చేసరికి స్టార్ట్ ఎండ్ అంటే స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ అని ఉంటుంది, ఎండ్ చేసేటప్పుడు ఎండ్ అని ఉంటుంది. ఇక్కడ అలాగా కాదనమాట. సో ఎండ్ చేసినప్పుడు ఎండే ఉంటుంది ఇందులో కూడా రిలేటెడ్ కానీ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే 2 అనేది మనకు కామన్ ఉంటుంది. ఎండ్ చేసినప్పుడు 2 కామన్‌గా ఉంటాయి. స్టార్ట్ చేసినప్పుడు 2 అనేది కామన్‌గా ఉంటాయి. అవి ఏంటి అంటే స్టార్ట్ చేసినప్పుడు ఏరియా రీసెట్ ఒకటి, కోడ్ ఒకటి, రీడ్ ఓన్లీ ఒకటి. ఇది కామన్ అనమాట. ఇందులో వాడాల్సింది ప్రతి దాంట్లోని ప్రోగ్రామ్‌లో ఇది వాడతాము. ఏరియా రీసెట్ కోడ్ రీడ్ ఓన్లీ. అలాగే స్టార్ట్ అనేది మైక్రో కంట్రోలర్‌లో వాడతాం అన్నాం కదా. ఇక్కడ ఎంట్రీ అనేది వాడాలి. ఇందులో ఎంబెడెడ్ సిస్టమ్‌లో ఏం వాడతాం, ఎంట్రీ అనేది వాడతాం. ఎండ్ చేసినప్పుడు ఎండ్ అలాగే ఎండ్ ఈ 2 వర్డ్స్‌తోనే మనం వాడతాం అనమాట. ఓకేనా. ఇదే మెయిన్ మనకి ఇచ్చింది. ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్‌పుట్ రావాలి. సో స్టార్ట్ చేస్తాను ప్రోగ్రామ్. ఎలా స్టార్ట్ చేయాలి, ఏరియా రీసెట్ కోడ్ రీడ్ ఓన్లీ అని స్టార్ట్ చేశాను. ఎంట్రీతో స్టార్ట్ చేశాను. సో నెక్స్ట్ మూవ్ R0 యాస్ 25 అందరికీ తెలిసిందే. మూవ్ అనేది ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇది ఆప్ కోడ్ అని. ఆప్ కోడ్ అనేది మనం మినిమోనిక్ కోడ్‌తో షార్ట్ కట్స్‌తో పిలుస్తాం అనమాట. ఆ షార్ట్ కట్సే ఏంటి, మూవ్, యాడ్, సబ్‌స్ట్రాక్షన్, సబ్ అంటాం సబ్‌స్ట్రాక్షన్‌ని, మల్టిప్లికేషన్‌ని మల్ అంటాం, డివిజన్‌ని డివ్ అంటాం. అలాగే ఇంక్రిమెంట్‌ని ఇంక్ అంటాం. సో డిక్రిమెంట్‌ని డిక్ అంటాం. అలా మనం షార్ట్‌కట్‌లో పిలిచేవే మినిమోనిక్ కోడ్స్ అనమాట. అంటే అవన్నీ కూడా ఆప్ కోడ్స్. సో ఇక్కడ వాడేది ఏంటి అంటే ఫస్ట్ వర్డ్ ఇది ఆప్ కోడ్ R0 యాస్ 25. అలాగే 2 మనకి ఆపరెండ్స్ అనేవి ఉంటాయి. ఇది ఆప్ కోడ్ 2 ఆపరెండ్స్ అనేవి ఉంటాయి. 2 ఆపరెండ్స్ ఏంటి అంటే డెస్టినేషన్ ఆపరెండ్ ఒకటి, సోర్స్ ఆపరెండ్ ఒకటి. ఈ ఏదైతే లాస్ట్ పొజిషన్‌లో ఉందో ఇది సోర్స్ ఆపరెండ్. ఏదైతే ఈ మిడిల్ పొజిషన్‌లో ఉందో ఇది డెస్టినేషన్ ఆపరెండ్ అనమాట. అంటే ఆప్ కోడ్ తర్వాత ఏదైతే ఒక వాల్యూ ఉందో దాన్నే డెస్టినేషన్ ఆపరెండ్ అంటాం. ఎడ్జ్‌లో ఏదైతే ఆపరెండ్ ఉందో దాన్ని సోర్స్ ఆపరెండ్ అంటామనమాట. ఓకేనా. సో దీని మీనింగ్ ఏంటి, మూవ్ R0 యాస్ 25. R0 అంటే రిజిస్టర్స్ వాడుతున్నామని, రిజిస్టర్ 0 అని చెప్పి. యాస్ 25 అంటే వాల్యూ అని చెప్పి. అంటే ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ వాల్యూ 25 ఇంటూ R0 అనమాట. అంటే ఏంటి, యాస్ 25 అంటే ఇమ్మీడియేట్ వాల్యూ అనమాట. యాష్ 25 అంటే ఇమ్మీడియేట్ వాల్యూ. ఆ ఇమ్మీడియేట్ వాల్యూని నేను ఎక్కడికి మూవ్ చేయాలి అంటే R0లోకి మూవ్ చేస్తున్నాను అర్థం. ఇమ్మీడియేట్ వాల్యూ మీన్స్ ఏంటి అంటే యాష్ 25 అనేది ఇమ్మీడియేట్ వాల్యూ. ఆ 25నే నేను ఎక్కడికి మూవ్ చేస్తాను, R0లోకి మూవ్ చేస్తాను. సో రాసిన తర్వాత ఎండ్‌తో ఎండ్ చేస్తాం, ఎండ్‌తో ఎండ్ చేస్తాం. అవుట్‌పుట్ అనేది ఎలా రాస్తారు, ఏంటి సోర్స్ ఆపరెండ్‌లో ఉన్న వాల్యూ దేంట్లోకి స్టోర్ అయింది, డెస్టినేషన్ ఆపరెండ్‌లోకి స్టోర్ అయిందనమాట. అందుకే R0 = 25 వాల్యూ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ R0లోకి ట్రాన్స్ఫర్ అయింది. ఇది అవుట్‌పుట్ అనమాట. ఓకేనా. ఇమ్మీడియేట్ వాల్యూ కాబట్టి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూయే అంటే 25 ఉన్న వాల్యూయే డైరెక్ట్‌గా R0లోకి మూవ్ అయిపోతుందనమాట. అవుట్‌పుట్ కూడా మనకి R0 = 25 వస్తుంది. నెక్స్ట్ వన్ అండ్ బిట్‌వైజ్ లాజికల్ ఎండ్ ఆపరేషన్ అందరికీ తెలిసిందే కదా. ఎండ్ ఆపరేషన్ అనేది ఏంటి అంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్ అని చెప్పి. ఎండ్ ఆపరేషన్‌ని మనం మల్టిప్లికేషన్ ఆపరేషన్‌తో చేస్తాము. డిఈ అనేది కూడా మనకు కొంతవరకు ఐడియా ఉండాలి. అది ఐడియా ఉన్నట్టయితే మనం ఇది ఈజీగా చేయగలం. చూడండి సేమ్ స్టార్ట్ చేస్తున్నాను ప్రోగ్రామ్‌ని. ఎండ్ ఆపరేషన్‌లో ఏరియా రీసెట్ కోడ్ రీడ్ ఓన్లీ. నెక్స్ట్ ఎంట్రీతో ఎండ్ చేశాను. ఏంటి ఎండ్ ఆపరేషన్ చేయాలి అంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేయాలి అంటే 2 వాల్యూస్‌ని మనం మల్టిప్లికేషన్ చేయగలం. మరి ఇక్కడ కూడా అలాగే కదా తీసుకోవాలి. 2 వాల్యూస్‌ని మల్టిప్లికేషన్ చేయడానికి తీసుకోవాలన్నమాట. ఎలా రాస్తారు ఇక్కడ చూడండి.
మూవ్ R0 యాజ్ 12 అని రాశాను. మూవ్ R0 యాజ్ 12 చెప్పాను కదా! మూవ్ అంటే ఆపుకోడి 2 ఆపరెండ్స్ డెస్టినేషన్ ఆపరెండ్ ఇమ్మీడియేట్ వాల్యూ తీసుకున్నాను. ఇది సోర్స్ ఆపరెండ్ అని చెప్పి. ఇంకొక వాల్యూ ఏంటి మూవ్ R1 యాజ్ 9. సో, ఈ 2 అంటే ఏంటి 12లో ఉన్న వాల్యూ అనేది R0లోకి మూవ్ అవుతుంది. 9లో ఉన్న వాల్యూ అనేది R1లోకి మూవ్ అవుతుందనమాట. ఇది మెయిన్ మూవ్ అనేది వాడతాం. సో, ఎప్పుడైతే ఇలా మీరు 2 వాల్యూస్ ఇచ్చారో రెండిటి వాల్యూస్‌కి కూడా మనం ఏంటి అంటే AND ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి. మూవ్ R0, యాష్ 12 అనేది ఆపరెంట్ 1, మూవ్ R1, యాష్ 9 అనేది ఆపరెంట్ 2. 12ని బైనరీ వాల్యూస్ ఎలా రాస్తాం మనము 1100గా రాస్తాం. 8, 4, 2, 1 మెథడ్. 8, 4, 2, 1 8 + 4 12 కదా! మిగతావి 0. సో, 12 అనేది 1100 వాల్యూ. యాష్ 9 అనేది 8, 4, 2, 1 మెథడ్. 8, 4, 2, 1 8 + 1 9 1001. సో, ఈ రెండిటికి కూడా మనం ఏంటి అంటే AND ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి. AND ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలంటే మనకి 2 ఇన్పుట్స్, ఒక అవుట్‌పుట్ ఉంటుంది కదా! ఇన్పుట్స్ ఉంటాయి. ఇన్పుట్స్ ఒకటి, అలాగే అవుట్‌పుట్ ఒకటి. ఓకేనా? ఇన్పుట్స్ ఏంటి? ఏబీ ఉంటుంది. అవుట్‌పుట్ అనేది డైరెక్ట్‌గా ఉంటుంది. సో, దీనికి మనం AND ఆపరేషన్ చేయాలి. 0, 0, 0, 1, 1, 0 నెక్స్ట్ ఏమో 1, 1 అంతేనా? సో, ఇలా మనం 0, 0, 1, 0, 1, 1, 0, 1, 1 అని రాస్తాం. 0, 0కి మల్టిప్లికేషన్ 0 ఇంటూ 0 0 కదా! 0, 1 ఇంటూ 0, 1 0 1 ఇంటూ 0 0 1 ఇంటూ 1 1. సో, ఇది మన యొక్క బైనరీ కోడ్ వాల్యూ అనమాట. ఇది కూడా AND ఆపరేషన్‌లో పెర్ఫార్మ్ చేసేది. నేను ఇచ్చిన వాల్యూ ఏంటి 1100 1001. దీన్ని నేను AND ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేయాలి. ఎలా చేస్తారు 1100 1001. ఇదే కదా AND ఆపరేషను. 0 ఇంటూ 1 ఎంత నాకు 0. 0 ఇంటూ 1 0. 0 ఇంటూ 0 0. 1 ఇంటూ 0 0. 1 ఇంటూ 1 1 అంటే 1000 అనేది వచ్చింది. ఓకేనా? ముందు మూవ్ ఆపరేషన్స్ రాసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే AND ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నానో దానికి నేను AND ఆపరేషన్ పెర్ఫార్మ్ చేశాను. చూడండి AND ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయమని అడిగితే AND ఆపరేషన్ R2 ఎందుకు వాడారు అని అనుకోవద్దు. R2, R0, R1 అంటే R1ని అలాగే R0ని రెండిటిని కూడా నేనేం చేస్తున్నాను అంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేస్తున్నాను. ఈ R0 అండ్ R1 చేసినప్పుడు ఏదైతే మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేశానో దానికొచ్చిన రిజల్ట్ ఉంటుంది కదా! దానికొచ్చిన ఆన్సర్ ఉంటుంది కదా! ఆ ఆన్సర్‌ని నేను ఎక్కడికి మూవ్ చేయాలి అంటే R2లోకి మూవ్ చేయాలనమాట. అది కూడా ఏ ఆపరేషన్ చేయాలి? AND ఆపరేషన్ చేయాలి. అందుకే రాసాను చూడండి. R2 ఈక్వల్స్ టు R2లోకే కదా మూవ్ చేస్తాం వచ్చిన రిజల్ట్‌ని R0 అండ్ R1 వాల్యూస్‌ని చేసిన దాన్ని మూవ్ చేస్తే నాకెంతొచ్చింది 1300. ఇక్కడ మీరు చూసినా కూడా 1300 వచ్చింది. సో, 1300 అనేది మనకు ఆన్సర్. అంటే ఎంత 1800 అంటే 8421 మెథడ్ కాబట్టి 8 అనమాట. ఆన్సర్ ఏంటి అంటే 8. ఆన్సర్ ఈజ్ 8. సో, అందుకే రాసాం చూడండి. R2 = 8. R2 ఎంతొచ్చింది నాకు 8 అనేది వచ్చింది. బిట్ వైస్ AND ఆపరేషన్. BE ANDతో ఎండ్ చేస్తున్నాను. సేమ్ ANDతో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే OR ఆపరేషన్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి అంటే OR ఆపరేషన్. OR ఆపరేషన్ అంటే అందరికీ తెలిసిందే కదా! ఎడిషన్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేస్తాం. OR ఆపరేషన్ అంటే ఎడిషన్. బిట్ వైస్ లాజికల్ OR. సేమ్ ఎలా స్టార్ట్ చేస్తాం? ఏరియా రీసెట్ కోడ్ రీడ్ ఓన్లీతో రీడ్ చేశాను. నెక్స్ట్ ఎంట్రీతో స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా అంతే కదా! OR ఆపరేషన్ అంటే ఏంటి? ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలన్నా 2 వాల్యూస్‌నే మనం యాడ్ చేయగలం. ఒక వాల్యూని యాడ్ చేయలేం కదా! 2 వాల్యూస్ ఉంటేనే దాన్ని యాడింగ్ అనేది చేయగలం. సో, అందుకే 2 వాల్యూస్ ఇలా రాసుకున్నాను. సేమ్ మూవ్ R0, యాష్ 12 మూవ్ R1, యాష్ 9 అని. సేమ్ ఒక ఆప్ కోడ్ 2 ఆపరెండ్స్, ఒక ఆప్ కోడ్ 2 ఆపరెండ్స్. సేమ్ ఇక్కడ తీసుకున్నట్టే 12, 9 తీసుకున్నాను. ఆపరెండ్ 1 బైనరీ వాల్యూ 12 అంటే చెప్పాను కదా! 1100 అని ఆపరెండ్ 2 బైనరీ వాల్యూ 1001 అని. ఇప్పుడేంటి OR ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి. రెండిటికి నీకు వచ్చిన ఎడిషన్ వాల్యూని చేయాలనుకున్న దాన్ని నేను ఏమనుకుంటున్నాను OR ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి. OR అని రాసి R2, R0, R1 దీని మీనింగ్ ఏమని చెప్పాను? R0ని R1ని ఈ రెండిటిని యాడ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్‌ని R2లో స్టోర్ చేసుకోవాలనమాట. సో, అప్పుడు ఏమవుతుంది అంటే బైనరీ వాల్యూ 1101 వస్తుంది. మరి దీనికొచ్చేసరికి ట్రూత్ టేబుల్ అనేది తెలియదు కదా! OR ఆపరేషన్‌కి. ఎలా చేస్తారు OR ఆపరేషన్‌కి? సేమ్ ఏబీ 2 ఇన్పుట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏమో ఒక అవుట్‌పుట్ ఉంటుంది. 0, 0, 0, 1, 1, 0, 1, 1 అంతే కదా! మనకి ఇలానే కదా ఉంటుంది. యాడ్ ఆపరేషన్ అంటే 0, 0, 0 వస్తుంది యాడ్ ఆపరేషన్. 0 + 1 1 వస్తుంది. 1 + 0 1 వస్తుంది. 1, 1 అంటే 0 క్యారీ 1 వస్తుంది. అంటే ఎంత నార్మల్‌గా 1, 1 అంటే 1 వస్తుంది. సో, మనకి యాడ్ ఆపరేషన్‌కి అనేది ఇలా జరుగుతుంది. అంతేనా? ఇప్పుడు దీన్ని బట్టి మనం ఈ వాల్యూని చేయాలి. 12ని 9ని ఎడిషన్ ఆపరేషన్ చేస్తారు. 1100 1001 అనేది ఎడిషన్ ఆపరేషన్ చేస్తారు. 0 + 1 ఎంత 1. నెక్స్ట్ 0 + 0 ఎంత 0. 1, 0 అంటే ఎంత 1. 1 + 1 అంటే 1. సో, 1101 అనే వాల్యూ మనకొచ్చిందనమాట. 1101.
అంటే 8421 మెథడ్ అనమాట. 8, 4, 12 ప్లస్ 1 13. 13 వరకు వచ్చింది మనకి. ఎంతవరకు వచ్చింది? 13 అంటే డి అనేది ఆన్సర్ వచ్చింది. 1101 చూడండి అవుట్‌పుట్‌లో కూడా అందుకే R2 ఏమవుతుంది? R0, R1 చేసినప్పుడు వచ్చిన వాల్యూ నాకు 1101 కదా! దాన్ని ఎక్కడికి మూవ్ చేసుకుంటున్నాను? R2లోకి మూవ్ చేసుకుంటున్నాను. అంటే R2 1101 అంటే దీని మీనింగ్ ఏంటి? సి కదా! సో, మనకి 13 అంటే డి. సో, మనం వచ్చేసరికి ఏంటి అంటే దాన్ని మనం అలా రాసుకుంటాం. బిట్ వైస్ ఆర్ ఆఫ్ ఏ 12 అండ్ సి. సో, 1101 అని డైరెక్ట్‌గా రాసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము అంటే నెక్స్ట్ బి ఎండ్‌తో ఎండ్ చేసేస్తాము. ఎండ్‌తో ఎండ్ చేసేస్తామనమాట. ఇదే రాసాము ఇక్కడ కూడా. R2 R0 ఆర్ R1 దీన్నే మనం ఆర్ ఆపరేషన్ చేసాం. బైనరీ రిజల్ట్ 1101 అనేది స్టోర్ అయిందని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈఆర్ అనమాట. అంటే బిట్ వైస్ ఎక్స్‌క్లూజివ్ ఆర్ అనమాట. బిట్ వైస్ ఎక్స్‌క్లూజివ్ ఆర్. సేమ్ దీనికి కూడా అలాగే చేస్తారు. ఏరియా రీసెట్ కోడ్ రీడ్ ఓన్లీ అనేది స్టార్ట్ చేస్తాము. ఎంట్రీతో స్టార్ట్ చేస్తాము. 2 వాల్యూస్ అనేవి తీసుకుంటాము. ఆ 2 వాల్యూస్‌ని కూడా మనం ఏం చేయాలి అంటే ఎక్స్‌క్లూజివ్ ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ చేయాలి. మూవ్ R0, #12 మూవ్ R1, #9 సేమ్ ఆపరెండ్సే తీసుకున్నాను రెండిటికి కూడా. ఇది ఆపరెండ్ 1 అనుకుంటున్నాను. ఇది ఆపరెండ్ 2 అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ ఈఆర్ ఆపరేషనే కదా చేస్తున్నాం. ఎక్స్‌క్లూజివ్ ఆర్ R2, R0, R1 అంటే R1, R0ని నేనేం చేయాలంటే ఎక్స్‌క్లూజివ్ ఆర్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేసిన తర్వాత R2లోకి మూవ్ చేయాలనమాట. అది కూడా ఈఆర్ ఆపరేషనే చేయాలి. సేమ్ దీనికి కూడా అప్పుడు ఎక్స్‌క్లూజివ్ ఆర్ ఆపరేషన్ చేస్తే ఏమేమి చేయాలి? 1100కి 1001 చేయాలి. మరి దీనికి ఏంటి 2 ఇన్పుట్స్, 2 అవుట్‌పుట్స్ ఉంటాయి కదా! ఏబీ అలాగే ఎక్స్‌క్లూజివ్ ఆర్ కాబట్టి ఎక్స్‌క్లూజివ్ ఆర్ అనేది రాస్తాము. 00కి ఎలా వస్తుంది? 01కి ఎలా వస్తుంది? 10కి ఎలా వస్తుంది? 11కి ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా? సో, ఇప్పుడొచ్చేసరికి 00కి ఏంటి అంటే 0 వస్తుంది. 01కి 1 వస్తుంది. 10కి 1 వస్తుంది. 11కి 0 వస్తుందనమాట. అంటే సేమ్ నంబర్స్ ఉన్నప్పుడు 0 వస్తుంది. డిఫరెంట్ నంబర్స్ ఉన్నప్పుడు 1 అనేది వస్తుంది. సో, దీన్ని బట్టి ఇప్పుడు మనం ఎక్స్‌క్లూజివ్ ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ చేద్దాం. ఏదైతే 12, 9 వాల్యూస్ బైనరీ వాల్యూస్ ఏసుకున్నామో అది. 01 డిఫరెంట్ వాల్యూ ఉంది కాబట్టి 1 ఓకేనా? సేమ్ వాల్యూ 00 ఉంది కాబట్టి 0. 10 అంటే సేమ్ డిఫరెంట్ వాల్యూ ఉంది కాబట్టి 1. 11 అంటే 0. సో, మనకి టోటల్ ఇలా 0101 వచ్చింది. అంతేనా? సో, మనకి ఈ వాల్యూ అనేది వేసుకుంటున్నాం. 11 అంటే మనం ఈజీగా ఇంకా చెప్పాలి అని అనుకుంటే సో, ఇప్పుడు ఏదైతే మనకి 0101 వచ్చిందో ఆ అవుట్‌పుట్‌లో ఇక్కడికొచ్చేసరికి ఏమవ్వాలి అంటే సో, ఇక్కడ మనకి రాంగ్ ఉంది. చూసుకోండి, చెక్ చేసుకోండి చాలు. R2 0101 అనే ఆన్సర్ అనేది ఎక్స్‌క్లూజివ్ ఆర్‌లో మనకి రిజల్ట్‌లో స్టోర్ అవుతుందనమాట. సేమ్ R2లోకొచ్చేసరికి ఏమవుతుంది అంటే R0, R1లో ఉన్న ఎక్స్‌క్లూజివ్ ఆర్ ఆపరేషన్ చేసిన వాల్యూ అనేది R2లో స్టోర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ బి ఎండ్‌తో సేమ్ క్లోజ్ చేస్తాము. ఎండ్‌తో కూడా ఎండ్ చేసేస్తాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఫోర్త్ వన్ ఎల్‌డిఆర్. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఎల్‌డిఆర్ అనమాట. ఇదొచ్చేసరికి ఎల్‌డిఆర్ మీన్స్ ఏంటి అంటే లోడ్ డేటా ఫ్రమ్ మెమోరీ. ఎల్‌డిఆర్ మీన్స్ ఏంటి? లోడ్ డేటా ఫ్రమ్ మెమోరీ. మరి దీని మీనింగ్ ఏంటి? సేమ్ ఏరియా రీసెట్ కోడ్ రీడ్ ఓన్లీతో మనం ఏం చేస్తాం? స్టార్ట్ చేస్తాము. ఎంట్రీ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఎల్‌డిఆర్ లోడ్ డేటా ఫ్రమ్ మెమోరీ అంటే R0, డేటా అని ఇచ్చాను. దీని మీనింగ్ ఏంటి అంటే ఏదైతే లోడ్ అడ్రెస్ ఆఫ్ డేటా ఇంటూ R0 అన్నారు కదా! దాని మీనింగ్ ఏంటి అంటే చూడండి ఆ డేటా అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత వాల్యూ అనేది మీరిచ్చారు. ఎంతో కొంత వాల్యూ సమ్ ఏదో ఒకటి డేటా ఓకేనా? ఇది డేటాలో సమ్ అడ్రెస్ అనేది ఎంతో కొంత వాల్యూ ఉంటుంది కదా! 40 50 ఎంతో కొంత వాల్యూ అనుకునేది. ఆ డేటాలో ఉన్న వాల్యూలో ఏదైతే ఈ డేటా వాల్యూ ఉందో ఆ డేటాలో ఏదైతే బయట సమ్ అడ్రెస్ అనేది ఉంటుంది కదా! 2000 అనో, 2001 అనో సో, అలాగా ఆ అడ్రెస్ అనేది డేటాలో ఉన్న బయట ఏదైతే అడ్రెస్ ఉందో ఆ అడ్రెస్ అనేది R0లోకి లోడ్ చేసుకుంటామనమాట. ఏదైతే డేటాలో బయట ఏదైతే అడ్రెస్ ఉందో ఆ అడ్రెస్‌ని R0లోకి లోడ్ చేసుకుంటామని అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఎల్‌డిఆర్ R1, R0 అంటే ఏంటి? మెమోరీ లొకేషన్ ఇలా బ్రాకెట్స్ మీనింగ్ ఉన్న ఇలా బ్రాకెట్స్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే మెమోరీ లొకేషన్ ఎంఎల్ అని రాసాను. మెమోరీ లొకేషన్ అంటే ఏదైతే ఇక్కడ ఈ R0 ఏదైతే ఇది ఉంది కదా! మనకి మెమోరీ లొకేషన్ బయట మెమోరీ లొకేషన్ ఈ లోపల ఉన్నది R0. R0లో సర్టెయిన్ అమౌంట్ యొక్క వాల్యూ అనేది ఉంటుంది కదా! అంటే ఎంతో కొంత వాల్యూ ఓకేనా? R0లో ఎంతో కొంత వాల్యూ ఉంటుంది కదా! ఆ వాల్యూ అంటే ఏదైతే R0లో వాల్యూ ఉంటుందో మెమరీ లొకేషన్‌లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది R1లోకి లోడ్ చేసుకుంటామని అర్థం. ఎండ్‌తో ఎండ్ చేస్తాం. డేటా ఎంత ఇచ్చాను నేను? డీసీడీ 42 అనే వాల్యూ ఇచ్చాను. డేటా ఎంత ఇచ్చాను అంటే 42 అనేది ఇచ్చాను. ఎండ్‌తో ఎండ్ చేశాను. ఎండ్. సో, అవుట్‌పుట్ మనకి ఎంత రావాలి ఇక్కడ?
చెప్పాను కదా! ఏంటి అవుట్‌పుట్ ఏదైతే లోపల మనకి మెమరీ లొకేషన్‌లో వాల్యూ ఉంటుందో, ఆ మెమరీ లొకేషన్‌లో ఉన్న వాల్యూ అనేది ఆర్1లోకి లోడ్ అవుతుంది. సో, అప్పుడు ఆర్1 ఈక్వల్స్ నాకు 42 వాల్యూ లోడెడ్ ఫ్రమ్ ఏ మెమరీలో లోడ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఎస్టీఆర్. ఎస్టీఆర్ మీన్స్ స్టోర్ డేటా టు మెమరీ అనమాట. ఓకేనా. సేమ్ దీన్ని కూడా స్టార్ట్ ఆపరేషన్ చేస్తారు. ఏరియా రీసెట్ కోడ్ రీడ్ ఓన్లీ. ఎంటర్‌తో ఎండ్ చేస్తాం. ఏం చేయాలి? ఇమ్మీడియేట్ మూవ్ ఆర్0 స్టోర్ చేయాలి కాబట్టి 55 అనే వాల్యూని స్టోర్ చేసుకున్నాను. 55 అది మీకు నచ్చిన వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. అక్కడున్న వాల్యూసే చేయాలని ఏం కాదు. మీకు నచ్చిన వాల్యూ అనేది అక్కడ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఎల్‌డిఆర్ ఆర్1 ఈక్వల్స్ టు అడ్రెస్ అనమాట. ఏంటి అంటే అడ్రెస్ ఇంటూ ఏదైతే అడ్రెస్ ఉందో ఆ అడ్రెస్ అనేది ఓకేనా. బయట మనకి అడ్రెస్ ఉంటుంది కదా! సో, మాక్సిమం అడ్రెస్ అనేది బయట ఉంటుందనమాట. లోపల ఇలా ఉండదు. లోపల ఈ బాక్స్‌లో ఉండదు. బయట అడ్రెస్ అనేది ఉంటుంది. ఎంతో కొంత 2000 అని, 2001 అని, 2 అని, 3000 అని. ఆ అడ్రెస్ అనేది నేనేం చేస్తున్నాను అంటే ఆర్1లోకి లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎస్‌టిఆర్ ఆర్0 లోడ్ ఆర్1 అనమాట. దీని మీనింగ్ ఏమని చెప్పాను? మెమరీ లొకేషన్. ఓకేనా. అంటే మెమరీ లొకేషన్‌లో ఉన్న సర్టెయిన్ వాల్యూ, మెమరీ లొకేషన్‌లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది ఆర్0లోకి స్టోర్ చేసుకుంటున్నాను. స్టోర్ ఆర్0 ఎట్ మెమరీ అడ్రెస్ ఇన్ ఆర్1. బి అంటే ఎండ్ చేస్తున్నాను. అడ్రెస్ వచ్చేసరికి నాకు ఎంత అనుకుంటున్నాను అంటే డీసీడీ అనేది అడ్రెస్ వచ్చేసరికి నేను 0 అనుకున్నాను. సో, ప్లేస్ హోల్డర్ ఫర్ మెమరీ లొకేషన్ అడ్రెస్ 0 అనుకున్నాను. కానీ ఆర్1లో సర్టెయిన్ వాల్యూ అనేది ఉంటుందని చెప్పాను కదా! ఎంతో కొంత వాల్యూ అది మీరు అజంప్షన్ చేసుకోవచ్చు. 40 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 55 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు. సో, అదే నేను ఇక్కడ రాసిన అవుట్‌పుట్. ద వాల్యూ 55 ఈస్ స్టోర్డ్ ఇన్ ది మెమరీ అట్ ది లొకేషన్ అడ్రెస్. అంటే అందులో ఉన్నది మనకి ఆర్0లో స్టోర్ అయిందని అర్థం. బి అంతా ఎండ్ చేస్తున్నాను. ఎండ్‌తో కూడా ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ కంపేర్ వాల్యూస్ అనమాట. కంపేర్ వాల్యూస్. సీఎంపీ మీన్స్ కంపేర్ వాల్యూస్. ఏరియా రీసెట్ కోడ్ రీడ్ ఓన్లీతో స్టార్ట్ చేస్తున్నాం. ఎంట్రీతో స్టార్ట్ చేస్తున్నాం. 2 వాల్యూస్‌ని కంపేర్ చేయాలి కదా! ఒక వాల్యూని కంపేర్ కంపేర్ అన్నప్పుడు 2 వాల్యూస్‌ని కంపేర్ చేయాలి కదా! లేదా ఒక పర్సన్‌ని తీసుకొని మీ ఇద్దరిలో కంపేర్ చేసి డిఫరెన్స్ చెప్పమంటే ఇద్దరి మధ్యలో కంపేర్ చేసి డిఫరెన్స్ అని చెప్తాం. అలాగే కదా ఇందులో కూడా. మూవ్ ఆర్0 యాజ్ 10 మూవ్ ఆర్1 యాజ్ 10. సో, 2 వాల్యూస్ తీసుకున్నాను. ఆర్0, ఆర్1 అనేది ఏంటి అంటే ఆపరెండ్ 1 అనుకున్నాను. ఇదేమో ఆపరెండ్ 2 అనుకున్నాను. కంపేర్ రెండిటి వాల్యూని కంపేర్ చేయాలి కాబట్టి సీఎంపీ షార్ట్‌కట్. ఆర్0, ఆర్1 కంపేర్ ఆర్0ని ఆర్1ని కంపేర్ చేయాలి. బీఈక్యూ అంటే ఈక్వల్ బ్రాంచిఫై ఈక్వల్ అయితే. ఒకవేళ చూడండి మీరిచ్చిన వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్0 ఒకటి ఓకేనా. అండ్ ఆర్1 ఒకటి తీసుకున్నారు. నేను ఇచ్చింది ఏంటి ఆర్0లో 10 ఇచ్చాను. ఆర్1లో 10 ఇచ్చాను. సో, 2 కూడా ఆర్0 ఈక్వల్స్ టు ఆర్1. ఆర్0 ఈక్వల్స్ అంటే మనకి ఆర్ ఈక్వల్స్ టు ఏమవ్వాలి అంటే ఆర్ ఈక్వల్స్ టు ఆర్0 ఈక్వల్స్ టు ఆర్1. ఆర్ ఈక్వల్స్ టు ఆర్0, ఆర్1 2 కూడా ఈక్వల్ అయినట్టయితే ఇక్కడికి ఈ స్టెప్‌కి వెళ్ళిపోతుందనమాట. ఈ స్టెప్‌ని లీవ్ చేసేసి మూవ్ ఆర్2, యాజ్ 0 స్టెప్‌కెళ్ళిపోతుంది. అంటే యాష్ 0 అనేది ఏదైతే ఈ 0 ఉందో ఆ 0 వాల్యూ అనేది ఆర్2లోకి మూవ్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరిచ్చిన 2 వాల్యూలు కంపేర్ చేసి చూసినప్పుడు ఈక్వల్ అయితే ఏదైతే 0 వాల్యూ ఉందో అది ఆర్2లోకి వెళ్ళిపోతుంది. లేదు అంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చారు. ఇక్కడ ఏంటి నేనిప్పుడు మార్చాను. 10 నుంచి 5 చేశాను. 10, 5 డిఫరెంట్‌గా ఉంది. నాట్ ఈక్వల్ అనమాట. నాట్ ఈక్వల్ అంటే అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? నాట్ ఈక్వల్ అని వస్తుంది. సో, నాట్ ఈక్వల్ అయితే అప్పుడేమవుతుంది అంటే మూవ్ ఆర్2, యాష్ 1. ఈ 1 అనేది ఆర్2లో స్టోర్ అవుతుందనమాట. నాట్ ఈక్వల్ స్టోర్ 1 ఇన్ ఆర్2. అంటే ఈక్వల్ అయితే 0 వాల్యూ ఆర్2లో స్టోర్ అవుతుంది. ఈక్వల్ అవ్వకపోతే 1 వాల్యూ ఆర్2లో స్టోర్ అవుతుందనమాట. ఇలా రాసుకుంటాం. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.